జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి బుధవారం రోజున మాస శివరాత్రి ఉన్నది. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం కనుక చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీను ఆయన ఆధీనంలో ఉంటాయి. సో శివుడిని కనుక పూజిస్తే కనుక ఆ రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. 24వ తారీఖున అమావాస్య ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం భాగం కనుక ఇస్తే కనుక పితృదోషాలు, గురుగ్రహ దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ 2 పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి వార్ రాబోతోంది. పాకిస్తాను చాలా ఇబ్బందులు పడబోతోంది వార్ మూలంగా. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో బుధుడు సూర్యుడు ఉన్నారు. బుధాదిత్య యోగం ఉన్నది లగ్నంలో. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా బాగుండబోతోంది. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు మీకు 12వ స్థానానికి రాబోతున్నారు. 26వ తారీఖు నుంచి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. శుభకార్యాలకి ఎక్కువ ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. బంగారానికి ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు. వాహనాల ఖర్చు అంటూ ఎక్కువ పెడుతూ ఉంటారు. మంచి ఫలితాలే ఉంటాయి. అనవసరం ఖర్చులు ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 22వ తారీఖున 23వ తారీఖున లవ్ ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. కెరియర్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 23వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దాని తర్వాత మంచి ఫలితాలనే ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం వాహనాలపై మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. సీట్ బెల్టు, హెల్మెట్ లాంటివి ధరించండి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారం అనేది వాహనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నడిపేటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైతే వివాహం ఉండటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.